హలో నమస్తే వెల్కమ్ టు లక్ష్మీ ప్రతాప్ రెసిపీస్. ఈరోజైతే చామదుంపలు టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే ఇంకా ఏమంటారు పావు కేజీలో సగం అన్నమాట. అంటే ఇద్దరు మనుషులే కాబట్టి ఎక్కువ పట్టదు, అందుకని తక్కువ అర్ధపావు తీసుకున్నాను. టమాటాలు అయితే అర్ధపావు కొంచెం ఎక్కువే తీసుకున్నాను. ఈ టమాటాలు శుభ్రంగా కడిగేసుకోవాలి. చామగడ్డలు కూడా శుభ్రంగా కడిగేసుకొని వీటిని పొట్టు తీసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఇందులోకి అయితే ఒక పావు టీ స్పూన్ షాజీరా, 2 లవంగాలు, ఒక ఇలాచీ, గరం మసాలా వేస్తే ఒక్కోసారి బాగుంటుంది చామగడ్డ టమాటో అనేది. ఇంకా అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీనికోసం చిన్న అల్లం ముక్క, 2 వెల్లుల్లిపాయలు కచ్చాపక్కగా దంపేసుకొని అప్పటిదప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత మరోసారి ఇలా కలుపుకుందాం. ఏ కర్రీలోకైనా అల్లం వెల్లిపాయ అప్పుడప్పుడు దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, నిల్వ ఉంచేదానికన్నా కూడా. ఇప్పుడు చామదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లో మగ్గేటట్టుగా చూసుకోవాలి. కొంచెం ఆయిల్లో మగ్గితేనే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇంకా దీనికోసం అయితే టమాటోలు తీసుకున్నాం కదా, టమాటోలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా టమాటో మిక్సీ పట్టి ప్యూరీ వేసుకుంటే చాలా బాగుంటుంది, కాకపోతే నేను చిన్న ముక్కలుగానే కట్ చేసి పెట్టుకున్నాను. దీనికోసం అయితే కారం 1 టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే ఉప్పు సరిపడ చూసి వేసుకుందాం. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది. లాస్ట్లో వేసేదానికన్నా కొత్తిమీర అనేది ఇందులో ఉడికేటప్పుడు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది బాగా కలుపుకోవాలి. టమాటోలు అయితే బాగా గుజ్జు అయ్యేంత వరకు కూడా పెట్టుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడు ఇలా గనక చామగడ్డ టమాటో కర్రీ చేస్తే గనక రైస్లోకే కాకుండా చపాతీ, రోటీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు, పలసగా అయితే కనుక టేస్ట్ అనేది పోతుంది. మామూలుగా మనం కొద్దిగా షెర్వలాగా పెట్టుకుంటే అట్లా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఇప్పుడు టమాటోలు గుజ్జుగా అయిపోయినాయి కదా, ఇందులోకి అయితే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నాను. వేసి కలిపి ఇలా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే చామదుంపలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. దీనికోసం అయితే నేను 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి. ఎందులోకైనా ఈ జీలకర్ర పొడి వేసుకుంటే మనకు ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. వేసుకున్న తర్వాత 2 ఇలా కలిపేసుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఇక్కడ పీసులు చూద్దాం ఉడికిపోయాయో లేదో. ఒక్కోసారి చామదుంపలు కొనేటప్పుడు చూసుకోవాలి మనం, కొన్ని అయితే బాగా ఉడకవు అసలు. వాటిని మండ్రగడ్డలు అంటారు కదా, గడ్డలు చూసి నీట్గా ఉన్నాయి వాటిని మాత్రమే తీసుకుంటే ఇలా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. చాలామందికి అయితే ఇలా చామదుంపలు ఇలా తినడం ఇష్టం ఉండదు కదా, ఒకసారి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరోసారి ఇలా కలిపేసుకుందాం. ఇంకా అంతే, కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ సర్వ్ చేసుకోవటమే ఆలస్యం. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎవరైనా తినని వాళ్ళు, ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇలా చేసుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. పుల్ల పుల్లగా, కారంగా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.